కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైఎస్ఆర్సీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. మచిలీపట్నం 3 స్తంభాల సెంటర్లో వైఎస్ఆర్సీపీ నేతలు దేవినేని అవినాష్, జగన్మోహన్ రావు, దేవభక్తుని చక్రవర్తి వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నేతలను చలో మెడికల్ కాలేజీ నిరసనకు వెళ్లకుండా అడ్డగించారు. వైఎస్ఆర్సీపీ నేతల వాహనాలను పోలీసులు అడ్డుకోవడంతో వారు నడుచుకుంటూ వెళ్లారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైఎస్ఆర్సీపీ నేతల్ని పోలీసులు అడుగడుగునా అడ్డుకుంటూ ఉన్నారు. మచిలీపట్నం 3 స్తంభాల సెంటర్లో వైఎస్ఆర్సీపీ నేతలు దేవినేని అవినాష్, జగన్మోహన్ రావు, దేవభక్తుని చక్రవర్తి వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నేతలను చలో మెడికల్ కాలేజీ నిరసనకు వెళ్లకుండా పోలీసులు అడ్డగించారు. వైఎస్ఆర్సీపీ నేతల వాహనాలను కూడా పోలీసులు అడ్డుకోవడంతో వారంతా కూడా నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. అలాగే అక్కడ వారితోటి వాగ్వాదానికి దిగుతున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. అక్కడ నాయకుల్ని కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనకుండా అడ్డుకోవడానికి పోలీసులు విఫలయత్నం చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా వారంతా వెనకడుగు వేయకుండా ముందుకు దూసుకుపోతూ ఉన్నారు. తాము నడుచుకుంటూనే నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. చూస్తున్నాం మచిలీపట్నంలో వైఎస్ఆర్సీపీ నేతలు ర్యాలీని తెలియజేస్తూ నిరసనలు వ్యక్తం చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. మచిలీపట్నం 3 స్తంభాల సెంటర్లో వైఎస్ఆర్సీపీ నేతలు దేవినేని అవినాష్, అలాగే పేర్ని నాని, దేవభక్తుని చక్రవర్తి, జగన్మోహన్ రావు వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నేతలు చలో మెడికల్ కాలేజీ నిరసనకు వెళ్తూ ఉన్న దృశ్యాలు మనం చూస్తున్నాం. అయితే వారినంతా కూడా పోలీసులు వాహనాల్లో వెళ్లకుండా అడ్డుకున్నారు. అయినప్పటికీ కూడా వారు వాహనాలను వదిలేసి రోడ్డుపైన నడుచుకుంటూ తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అక్కడికి కార్యకర్తలు ఎవరు కూడా రాకుండా, విద్యార్థి సంఘం నాయకులు కూడా రాకుండా పోలీసులు అడ్డుకుంటూ ఉన్నారు. అయినప్పటికీ కూడా వారిని ఛేదించుకొని ఈ నిరసన ర్యాలీలో పాల్గొనడానికి వాళ్ళు ఉత్సాహం చూపిస్తున్నారు. ఉదయం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయకుండా అడ్డుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలు కూడా అండగా నిలిచారు. మచిలీపట్నంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అక్కడి నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్,
మచిలీపట్నంలో ఉదయం నుంచి కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిరసన ర్యాలీకి కదిలారు. దేవినేని అవినాష్, పేర్ని నానితో పాటు మరికొంతమంది నేతలు కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. విద్యార్థి సంఘం నాయకులు కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అయితే వీరిని పోలీసులు అడ్డుకుంటూ ఉన్నారు. వీరి వాహనాలను అడ్డుకోవడంతో నేతలంతా కూడా నడుచుకుంటూ తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు వారితో వాగ్వాదానికి దిగారు. ఈ ర్యాలీకి అనుమతి లేదు అంటూ వారు అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ కూడా వారు ఎక్కడ వెనకడుగు వేయకుండా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయకుండా అడ్డుకుంటామనేసి నేతలంతా కూడా చెప్తూ వస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిరసన ర్యాలీలు చేపట్టారు. ప్లకార్డులు చేతపట్టి వ్యతిరేకిస్తూ వస్తున్నారు. వీరికి ప్రజలు అలాగే విద్యార్థి సంఘాలు కూడా తమ సంఘీభావాన్ని తెలుపుతూ ఉన్నారు. పలు చోట్ల పోలీసులు ఆంక్షలు విధిస్తున్నప్పటికీ కూడా వాటిని ఛేదించుకొని మరి ఈ ర్యాలీలో పాల్గొంటూ ఉన్నారు. ఆ దృశ్యాలను కూడా మనం ఉదయం నుంచి చూస్తున్నాం. అనంతపురం, మదనపల్లె, విజయవాడ, సత్తెనపల్లి, కర్నూలు ఇలా ప్రతి చోట కూడా ఏపీ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నిరసన ర్యాలీలు కొనసాగుతున్నాయి. అయితే పలు చోట్ల కొంతమంది వైసీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మరికొన్ని చోట్ల ఎక్కడికక్కడ దిగ్బంధం చేయాలని ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ కూడా వాటన్నింటినీ ఛేదించుకుంటూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు ముందుకు కదిలారు. విద్యార్థి సంఘాలు కూడా మద్దతు తెలిపారు. పలు చోట్ల ఈ మెడికల్ కాలేజీల వద్ద కూడా తీవ్ర నిరసనను వ్యక్తం చేస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం పోలీసులు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి ఆ దృశ్యాలు సత్తెనపల్లిలో అలాగే మచిలీపట్నంలో మనం చూస్తున్నాం. పోలీసులు కూడా అక్కడ ఉన్నటువంటి వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే వారితో వాగ్వాదానికి దిగుతున్నప్పటికీ కూడా వారిని ఛేదించుకుంటూ కూడా కార్యకర్తలు ముందుకు కదులుతూ ఉన్నారు. పోలీసులు అత్యుత్సాహాన్ని చూపిస్తూ ఉన్నారు. ఉదయం నుంచి కూడా మచిలీపట్నం నుంచి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు లైవ్ లో. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైఎస్ఆర్సీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. మచిలీపట్నం 3 స్తంభాల సెంటర్లో వైఎస్ఆర్సీపీ నేతలు దేవినేని అవినాష్, జగన్మోహన్ రావు, దేవభక్తుని చక్రవర్తి వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నేతలను చలో మెడికల్ కాలేజీ నిరసనకు వెళ్లకుండా అడ్డగించారు. వైఎస్ఆర్సీపీ నేతల వాహనాలను పోలీసులు అడ్డుకోవడంతో వారు నడుచుకుంటూ వెళ్లారు. దొరక ఫాస్ట్ వస్తుంది.